తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రం కేంద్రంగా రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రెజెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు 11 జిల్లాలున్నాయి. తర్వాత 13 అయినాయి. 13 పోయి 25 పోయి 26 అయినాయి. 26 నుంచి 28కి వచ్చి ఆగిపోయినాం మనం. 2026 సంవత్సరం నుంచి ప్రజెంట్ నడుస్తుంది. ఇది దాదాపు 1953 సంవత్సరంలోని 11 జిల్లాలతో ప్రారంభమై 2026 నాటికల్లా 28 జిల్లాలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 28 జిల్లాల్లో ఒక జిల్లా అయిన గోదావరి నది, ఇది గోదావరి నది. ఇటువైపున ఉన్న దాన్ని ఎడమ, ఇటువైపు ఉన్న దాన్ని కుడి. ఇది నాసిక్ ప్రాంతము. ఇది ఉన్నది బే ఆఫ్ బెంగాల్ ప్రాంతం, అంటే బంగాళాఖాతం. ఇలా ఎప్పుడైతే నది పుట్టుక నుంచి నది అంతమయ్యేది, నది సముద్రంలో కలిసే ప్రాంతంకి వెళ్ళి చూసినప్పుడు మనం అటు మనకి ఎటువైతే ఎడమ ఉంటుందో అది ఎడమ, అది మనకి ఎటువైపు ఇటు కుడి ఉంటుంది కుడి నదికి. అంతేగా మనం చూసుకున్నాగా ఇటువైపు కుడి ఉంటుంది, ఇటువైపు ఎడమ ఉంటుంది అనుకోవద్దు. ప్రజెంట్ మనకు ఉన్నదే ఆ నది ప్రారంభం, ఆ నది ఎండ్, అంతం కావటం, సముద్రం కలవటం. ప్రారంభమైంది పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు చీల్చుకొని పోయి సముద్రం కలిసింది. అంటే పశ్చిమ కనుమల్లో పుట్టి తూర్పు కనుమలు చీల్చుకొని బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. ఆ కలిసే క్రమంలో అటు ఎడం వైపున ఈ సముద్రంలో కలిసేటువంటి దానికంటే ముందే 7 పాయలుగా చీల్చే కంటే ముందే ఇప్పుడు ప్రజెంట్ 2-3 పాయలు నడుస్తున్నాయి. అయితే చీల్చే కంటే ముందే ఎడమ వైపున ఉన్న ఒక ప్రాంతాన్ని దీన్నే ఇటువైపు ఉంది కాబట్టి దీనిపై తూర్పు, ఇటువైపు పడమర, కుడివైపు పడమర ఉంది. పడమర వైపు ఉంటే పడమర పశ్చిమ గోదావరి, తూర్పు వైపు ఉంటే తూర్పు గోదావరి. గోదావరిని 2 భాగాలు చేశారన్నమాట. ఇది గోదావరిలో పశ్చిమ గోదావరి. ఇలా తూర్పు గోదావరిలో ఎడమ వైపున ఉన్న ఒక కేంద్రాన్ని రాజమహేంద్రవరం, రాజ నరేంద్రుడు రాజమండ్రి ప్రాంతం. నన్నయ్య అలా అంటూ ఉంటారు. ఇంకా కందుకూరి వీరేశలింగం, రాజ నరేంద్రుడు, విష్ణువర్ధనుడు, అటు నిడదవోలు ప్రాంతంలో 2వ ప్రతాపరుద్రుడు, వీళ్ళందరికీ టచ్ ఉన్నటువంటి ప్రాంతం అది. ఇది చాలా హిస్టారికల్ గా ఉంటది. గోదావరికి ఎడమ ఒడ్డున ఉన్న ఒక చారిత్రాత్మకమైన ఆంధ్రప్రదేశ్ యొక్క సాంస్కృతిక రాజధానిగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో ప్రాంతము, క్యాపిటల్ గా ఉన్న ప్రాంతము. ఒకప్పుడు తూర్పు గోదావరికి రాజధానిగా కాకినాడ ఉంటే 2022 సంవత్సరం తర్వాత ఏప్రిల్ 4 నుంచి అది క్యాపిటల్ మార్చిన క్రమంలోని ఇది 2022 సంవత్సరము ఏప్రిల్ 4వ తారీఖు నుంచి తూర్పు గోదావరి జిల్లాకి, ఒకప్పుడు దీనికంటే ముందు కాకినాడ ఉంటే ఆ కాకినాడని రాజమహేంద్రవరంగా మార్చారు. ఇలా తూర్పు గోదావరి రాజమహేంద్రవరం కేంద్రంలో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి. అది ఎక్కువగా ఎగ్జామ్లు అడుగుతూ ఉంటాడు. గతంలో కోర్టు ఎగ్జామ్లో, ఆంధ్రప్రదేశ్ కోర్టు ఎగ్జామ్లో, ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ, ఎంపీఓ అంతకంటే ముందు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటి యొక్క సిస్టమ్ ప్రకారము ఏర్పాటైనటువంటి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న చారిత్రకమైన తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న చారిత్రక అంశాలు లేదా ప్రాంతాలు తూర్పు గోదావరి ప్రాంతం. అంటే ఇక్కడ సింపుల్ గా రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం, దీన్నే రాజమండ్రి, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ఉంటది. రాజమండ్రి శ్రీ రాజ నరేంద్రుడు ఏళ్తాడు, విష్ణువర్ధనుడు ఏళ్తాడు, ఆ అప్పుడు 2వ ప్రతాపరుద్రుడు ఏళ్తాడు. ఆ తర్వాత రెడ్డి రాజులు వస్తారు. ఇక మిగతా చాలా మంది వస్తూనే ఉంటారు ఆటోమేటిక్గా. ఇలా 3 పేర్లు తెలుసుకుంటాం. ఈ 3 పేర్లు ప్రాంతంలో, 3 ఉన్నటువంటి ప్రాంతంలో ప్రతి సంవత్సరం ఎగ్జామ్ క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్ వచ్చి ఏరియాస్ కనుక్కోవాలి మనం. దీనిలో 1వది CTRI, సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రము, టొబాకో రీసెర్చ్ అంటే పరిశోధన కేంద్రము, అంటే పరిశోధన ఇన్స్టిట్యూట్. కేంద్రానికి సంబంధించినటువంటి అంటే జాతీయ నేషనల్ స్థాయిలో పొగాకు పరిశోధనా కేంద్రం ఉన్నది రాజమండ్రి ప్రాంతము. రాజమండ్రిలో పొగాకు పరిశోధనా కేంద్రం ఉంటే అదే గుంటూరులోని GNT ఇది ఇలా రాస్తున్నాం. ఈ గుంటూరులోని పొగాకుకు సంబంధించిన బోర్డు ఉంటుంది. పొగాకు యొక్క బోర్డు, టొబాకో బోర్డు, దాన్ని టొబాకో బోర్డు. కేంద్ర స్థాయిలోని సెంట్రల్ టొబాకో బోర్డు ఉన్నది గుంటూరు బోర్డు ఓన్లీ. అదే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ కేంద్రం ఉన్నది రాజమండ్రి. ఇది చాలా సార్లు ఎగ్జామ్ అడిగిండు, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది సింపుల్ గా ఉంటుంది. ఆడపోయినాక రాజమండ్రి గుంటూరు ఆడ ఒక 2-3 క్వశ్చన్లు వేసుకొని పోతుంది ఆటోమేటిక్. అందుకనే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే చాలా తెలివిగా ప్రిపేర్ కావాలి. రెండిట్లో సెంట్రల్ ఉంటుంది, సెంట్రల్ ఉంది, రెండిట్లో టొబాకో ఉంది. మరి డిఫరెంట్ గా ఉంది ఏంటి? అక్కడ రీసెర్చ్ ఉంటే రీసెర్చ్ అంటే ఇంగ్లీష్ పోవాలి. రీసెర్చ్కి అంటే రాజమండ్రి, రీసెర్చ్ అంటే రీసెర్చ్ ఓకే క్లియర్ అయిపోయింది. అదే గుంటూరు ఉంది, గుంటూరులో బోర్డు ఉంది, బోర్డు GB. అదే అంటే అంటే రాజమండ్రి, రాజమహేంద్రవరం. అక్కడ దాన్ని రీసెర్చ్ తెలుగులో దొరకపోతే ఇంగ్లీష్లో పోవాలి. 2 టొబాకోనే, 2 కేంద్రాలు సెంటర్లే, 2 ఆడ బోర్డు ఉంటుంది, ఆ రీసెర్చ్ ఉంటుంది. అంతే, ఏం మర్చిపోదు. కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎంత వరకు నేర్చుకోవాలో అంతవరకే నేర్చుకోవాలి. మొత్తం చేయాలంటే రీసెర్చ్ పెట్టాలి మళ్ళీ మనం కూడా గోదావరిన. ఓకే, ఇప్పుడు కావాల్సింది 1947 సంవత్సరంలోని రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైన దాన్ని సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. ఈ సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని ఈ రీసెర్చ్ అనేది ఓన్లీ టొబాకోలోనే చేస్తారా అంటే, టొబాకో అంటే పొగాకు మరియు ఇతర
ఆ పంటల పైన పరిశోధన చేస్తారు వీళ్ళు. ఒక టొబాకోనే కాదు, వీళ్ళు అవసరం ఉంటే వరి పైన చేస్తారు, అవసరం ఉంటే అరటి పైన చేస్తారు, అవసరం ఉంటే కొబ్బరి పైన చేస్తారు. ఆ ప్రాంతంలో పండే మొత్తం చేస్తారు. కానీ ప్రజెంట్ ఏంటంటే అది 1947లో రాజమండ్రి కేంద్రంగా దీన్ని ఏర్పాటు చేసినప్పుడు సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా మార్చారు, తీసుకున్నారు. ఆ 1947లోని గోదావరికి ఎడమ వైపు ఒడ్డులోని రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైన సంస్థ ఇది. ఇది పొగాకుతో పాటుగా ఇతర పంటల పైన పరిశోధన చేయడానికి ఏర్పాటు చేశారు. ఓన్లీ టొబాకోనే కాదు, ఓన్లీ పొగాకే కాదు. అంటే ఓన్లీ పొగాకు రీసెర్చ్ ఉందని దాని యొక్క పేరులోని అది ఇతర పంటలు రీసెర్చ్ చేయకుండా ఉండదు. ఇక్కడ మీరు గ్రహించాల్సింది. మళ్ళీ ఆప్షన్లలో ఒక్కోసారి ఏమిటంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లోని పరిశోధన చేసేది ఏ యొక్క పంటకు అభివృద్ధి చేయడానికి ఏర్పడిస్తారంటే కేవలం పొగాకు మరి ఇతర పంటలు అని అంటాడు. ఈ పొగాకుతో పాటు ఇతర పంటలను కూడా అది రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది యాక్చువల్గా ఈ పొగాకు అనేది 1605వ సంవత్సరంలోని భారతదేశంలోకి ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. భారతదేశానికి ఈ యొక్క పొగాకుని ప్రవేశపెట్టింది 1605వ సంవత్సరంలోని పోర్చుగీసు మహాచేయులు పెడితే దాన్ని 1947లో దాన్ని రీసెర్చ్ చేయడానికి మనం తీసుకుంటే ప్రజెంట్ భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ ఎడిక్ట్ కావడానికి ఈ పోరగాళ్ళందరికీ దీన్ని అలవాటు చేసినటువంటి సిస్టమ్ మొత్తం, వ్యవస్థ మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది చూసుకోవాలి జాగ్రత్తగా. అంటే పొగాకు ఉత్పత్తుల్ని నిషేధిస్తే యాడ్లు వస్తుంటాయి, అన్ని చూస్తూనే ఉంటాం. పొగాకు ఉత్పత్తులు నిషేధించవచ్చు చాలా ఈజీ, కానీ నిషేధించరు. ఎందుకంటే దానివల్ల వాళ్ళకి వాణిజ్యం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, కమర్షియల్ ఉంటుంది, చాలా రకాలు ఉంటాయి దాంట్లోని. ఇక అది మొత్తం ఏరే సిస్టమ్. అది 1605లో భారతదేశంలోకి పొగాకుని ప్రవేశపెట్టింది ఎవరు అని అడిగిండు. ఒకప్పుడు ఇది ఎస్ఐలో అడిగిన క్వశ్చనే, ఒకప్పుడు దీన్ని కానిస్టేబుల్ అడిగిన క్వశ్చనే, ఒకప్పుడు ఇది గ్రూప్ 2లోని 1లోని అడిగిన క్వశ్చన్. ఇది ఆటోమేటిక్ వస్తూనే ఉంటుంది. అంటే భారతదేశంలోకి 1605లోని పోర్చుగీసు వారి పొగాకును ప్రవేశపెడితే 1947లోని రాజమండ్రి కేంద్రంగా సెంట్రల్ పొగాకు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుంటే దీనిలో 3 బిట్లు ఉన్నాయి. ఆ 3 బిట్లని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిందే రాజమండ్రి కేంద్రంగా ప్రతిసారి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. దాని పేరే ఒకటోది అయిపోయింది. దాన్ని రాజమండ్రి కేంద్రం కానీ లేదా మన రాజమహేంద్రవరం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖమైన రీసెర్చ్ కేంద్రాలు, ప్రముఖమైన చారిత్రాత్మక సంస్థలు ఉన్నాయి. దాని పేరు దుర్గా సినీ టాకీస్ లేదా దుర్గా సినీ టౌన్. దుర్గా సినీ టౌన్ అండ్ దుర్గా అనే పేరు వచ్చింది ఆటోమేటిక్గా. ఇది పోయినసారి FBOA అంటే ఫారెస్ట్ ఎగ్జామ్లోని మరి ఇతర ఎగ్జామ్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి అడిగినారు. ఆంధ్రప్రదేశ్లోని తొలిసారిగా ఏర్పాటైన సినీ టౌన్ అంటే యాక్చువల్గా సినీ టౌన్ని ఆంధ్రప్రదేశ్లోని మరియు తెలుగు ప్రాంతంలోని ఇది మొత్తం 3 రకాలుగా ఉంటుంది. దుర్గా సినీ టౌన్ అనేది 1936వ సంవత్సరంలోని రాజమండ్రి కేంద్రంగా లేదా రాజమహేంద్రవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన వారు నిడమర్తి సోరయ్య. ఎవరయ్యా? నిడమర్తి సోరయ్య గారు 1936లో రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేసిన దాన్ని దుర్గా సినీ టౌన్ అంటాం. అంటే యాక్చువల్గా ఈ దుర్గా అనే పేరు మన ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నదికి ఎడమ వైపున ఇంద్రకీలాద్రిపై వెలిసిన దేవత. ఆ దుర్గా పేరు తీసుకెళ్లి గోదావరి ఎడమ వైపున వెలిసినటువంటి రాజమండ్రిలో స్థాపించిన వ్యక్తి నిడమర్తి సోరయ్య. అయితే ఇక్కడ అడిగిన పోయినసారి ఆ తెలుగు ప్రాంతంలోని తెలుగు నేలపైన మొట్టమొదటి సినీ టౌన్ ఇదే దుర్గా సినీ టౌన్. అలాగనే ఆంధ్రప్రదేశ్లో లేదా ఆంధ్ర ప్రాంతంలోని మొట్టమొదటి సినీ టౌన్ కూడా ఇదే దుర్గా సినీ టౌన్. అలాగనే దక్షిణ భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో కూడా మొట్టమొదటి సిటీ టౌన్ కూడా రాజమండ్రిలో ఏర్పడింది. ఒకటో తెలుగు నేలపైన ఫస్ట్ దుర్గా, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ దుర్గా, దక్షిణ భారతదేశం ఫస్ట్ దుర్గా. ఇదే క్వశ్చన్ అడిగిన పోయింది సార్. సింపుల్ ఏమంటే క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయలేకపోతుంటాం. అలా 1936లో రాజమండ్రి కేంద్రంగా నిడమర్తి సూరయ్య గారు తెలుగు నేలపైన ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన దాన్ని సినీ టౌన్ అంటాం. దాని పేరు దుర్గా విజయవాడ కేంద్రంగా ఉంటే సినీ టౌన్ మాత్రం రాజమండ్రి కేంద్రంగా ఉంది. సింపుల్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇక మూడవది ఆర్ట్ గ్యాలరీ. ఈ ఆర్ట్ గ్యాలరీ కూడా రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేసింది. రాజమండ్రి కేంద్రంగా. ఆర్ట్ అంటే రామారావు, సింపుల్. సూరయ్య అంటే సినీ టౌన్ సూరయ్య. ఆర్ట్ అంటే రామారావు. దామెర్ల రామారావు గారు అప్పట్లోనే ఆర్ట్ గ్యాలరీని రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనికంటే పూర్వం మనం CTRI అని చెప్పుకున్నాం, అది ఎగ్జామ్లో వచ్చింది. రెండవది దుర్గా సినీ టౌన్ ని చెప్పుకున్నాం. ఆ సినీ టాకీస్ లేదా సినీ టౌన్, దుర్గాకి సినీ టౌన్ ఏర్పాటు చేసుకున్నాం. అలా ఇది మూడవది ఆర్ట్ గ్యాలరీ రాజమండ్రి కేంద్రంగా దామెర్ల రామారావు గారు ఏర్పాటు చేసిన దాన్ని ఆర్ట్ గ్యాలరీ. దీని తర్వాత రాజమండ్రి కేంద్రంగా ఉన్న 4వ అంశము సెంట్రల్ జైల్. గతంలోని ఈ ఆర్ట్ గ్యాలరీ కంటే దీని మీద క్వశ్చన్ వచ్చింది చాలా సార్లు వచ్చింది కాబట్టి రాజమండ్రి కేంద్రంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నాం. సెంట్రల్ జైలు కూడా
ఇంపార్టెంట్‌గా ఉంటది. ఇది దాదాపుగా ఒకప్పుడు ఇది రాజమండ్రి కేంద్రంగా ఏర్పడేది సెంట్రల్ జైలు. ఆంధ్రప్రదేశ్‌లోని పురాతనమైన జైలిది. ఆంధ్రప్రదేశ్ యొక్క పురాతన జైలు. అదే విధంగా రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటైంది. ఇది 1847 సంవత్సరంలో ఈ జైలు అనే పేరుని సెంట్రల్ జైలుగా మార్చిన వారు డచ్చి వారు. డచ్చి వారి యొక్క సెంట్రల్ జైలు. అంటే అంతకుముందు డచ్చి వారి పరిపాలనా ప్రాంతం ఇది. ఒకప్పుడు కోకనాడు, కాకినాడ, సామర్లకోట ఇప్పుడున్నటువంటి రాజమండ్రి అంటే గోదావరికి అటు పక్కన ఈ విశాఖపట్నానికి గోదావరికి మధ్య ప్రాంతంలో వీళ్ళ యొక్క ఏలుబడి ఉండేది. 1847 సంవత్సరంలోని దీన్ని సెంట్రల్ జైలుగా మార్చారు. ఇది డచ్చి వారు దీన్ని మార్చింది. అయితే ఈ 1847 మరి 1857 మధ్య వీళ్ళు సెంట్రల్ జైలుగా దీన్ని ఉపయోగించుకోవడం కంటే ముందు అసలు 1847 కంటే సెంట్రల్ జైలు కంటే ముందు దీన్ని వాళ్ళు ఇప్పుడు కూడా రాజమండ్రిలో మూడు ప్రాంతాల్లో చాలా ఇరుకైనటువంటి అంటే కేవలం ఒక మనిషి వెళ్ళి ఒక మనిషి రావడానికి అనువుగా ఉండేది. ఆయుధ కర్మాగార ఆయుధాలని దాచుకోవడానికి ఆయుధ డంపులు అంటే ఆయుధాలను భద్రపరిచేటువంటి గదుల్ని రాజమండ్రి ప్రాంతంలో 3 ఏర్పాటు చేస్తారు. ఆ 3లో ఒకటి ఇది. ఒకప్పుడు ఇప్పుడు కూడా ఆ 3లో ఒకటిగా ఉంది. అలా 1847 సంవత్సరంలో కంటే ముందు సెంట్రల్ జైలు కంటే ఏర్పాటు చేయడం కంటే ముందుగా దీనిని వాళ్ళు డచ్ వాళ్ళు ఒక ఆయుధాలు దాచుకునే భద్రపరిచే రూముగా ఉంచుకుంటారు. అటువంటి 3 ఉన్నాయి. ఆ 3లో ఒకటిది. ఆ ఒకదాన్ని 1847లో సెంట్రల్ జైలుగా మార్చారు. అంటే డచ్చి వారి యొక్క ఆయుధాలు నిల్వ కేంద్రమే ప్రజెంట్ ఉన్నటువంటి సెంట్రల్ జైలు. సింపుల్ ఒక్క మాటలో అయిపోతుంది. 1847లోని దీన్ని సెంట్రల్ జైలుగా మారితే 1857లో తిరుగుబాటు వస్తుంది. దాన్ని మొదటి స్వాతంత్ర సంగ్రామము, దాన్ని సిపాయిల తిరుగుబాటు అంటారు. ఇలా సిపాయిల తిరుగుబాటు సమయంలోని ఈ యొక్క 1857లో డచ్చి వారి నుంచి బ్రిటిష్ వారు దీన్ని క్యాప్చర్ చేస్తారు. బ్రిటిష్ దీనిని ఆక్యుపై చేస్తుంది, ఆక్రమించింది అంటే తీసుకుందామట. డచ్చి వారి నుంచి బ్రిటిష్ వారు 1857 సంవత్సరంలోని తీసుకున్నటువంటి దీని యొక్క విస్తీర్ణం మొత్తము 35 ఎకరాలు ఉంటుంది. 35 ఎకరాల విస్తీర్ణంలోని 1857లో స్వాధీనం చేసుకుంది బ్రిటిష్ వారు. డచ్చి వారు సెంట్రల్ జైలుగా మార్చింది 1847 కంటే పూర్వం డచ్చి వారి యొక్క ఆయుధం యొక్క భద్రపరిచేటువంటి గదిగా ఉండేది. ఇది ఆంధ్రప్రదేశ్లో పురాతనమైన జైలుగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క పురాతన జైలు. ఇప్పుడు 4 అంశాలు చేసుకున్నాం. ఈ 4 అంశాల తర్వాత ఇంకొకటి దాన్ని యాక్చువల్గా సెంట్రల్ జైలు తర్వాత ఉన్న వాటిని 4 అంశము సెంట్రల్ జైల్ అది ఇప్పుడు చెప్పుకున్న సెంట్రల్ జైల్ని. ఇక 5వ అంశము గ్రంథాలయాలు. రాజమండ్రి కేంద్రంగా ఉన్న గ్రంథాలయాలు లేదా గ్రంథాలయం లైబ్రరీలు సింపుల్గా. ఇక్కడ ఉండేటువంటి గ్రంథాలయాల్లో మెయిన్గా ఉండేది రాజమండ్రి అంటేనే గౌతమి అంటేనే రాజమండ్రి అంటే 2 పేర్లు గుర్తు రావాలి. ఒకటి రాజరాజేశ్వరి దేవి, 2 గౌతమి, 3 దుర్గ. సింపుల్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇక్కడ ఉండేటువంటి గ్రంథాలయాన్ని గౌతమి గ్రంథాలయం అంటారు. ఇది పురాతనమైన గ్రంథాలయం రాజమండ్రి ప్రాంతంలోనే. ఇంకా అది వేరే సింపుల్ కూడా. గౌతమి గ్రంథాలయంతో పాటుగా ఇంకొకటి వాసురయ గ్రంథాలయము. వాసురయ గ్రంథాలయము. 3వది రత్నకవి గ్రంథాలయం. ఆంధ్రప్రదేశ్లోని వాసురయ గ్రంథాలయం రాజమండ్రి ప్రాంతము. ఆంధ్రప్రదేశ్లోని గౌతమి గ్రంథాలయం రాజమండ్రి ప్రాంతము. రాజమండ్రిలోని రత్నకవి గ్రంథాలయం రాజమండ్రి ప్రాంతం. ఇదే రత్న అనే పేరు వచ్చింది కాబట్టి రాజమండ్రి ప్రాంతంలోని రంగరాజుపేట, రాజమండ్రి ప్రాంతంలో రంగరాజుపేట ఉంటుంది. ఈ రంగరాజుపేటలో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే బ్రిటిష్ వారు డచ్ వారు వెళ్తున్న క్రమంలో ఇక్కడ ఉన్న పరిశ్రమనే కలం పరిశ్రమ అంటారు. దాన్ని కలం పరిశ్రమకి మరొక పేరు ఉంది. దాన్ని పెన్నుల పరిశ్రమ అంటారు. దాని పేరే రత్నం కలం పెన్నులు అంటారు. రత్నం కళాల పరిశ్రమ. దీన్నే రత్నం పెన్నుల పరిశ్రమ అంటారు. రత్నం పెన్నుల పరిశ్రమ. ఈ రత్నం పెన్నుల పరిశ్రమ రాజమండ్రిలోని రంగరాజుపేటలో ఉన్నది. ఇప్పుడు కూడా ఇక్కడ మహారాష్ట్ర నుంచి వలస వచ్చినటువంటి బొందిలి అనే మతస్థులు ఇప్పటికి కూడా అక్కడ కుమ్మరి పనులు మరియు అద్దకం పనులు చేస్తూ ఉంటారు. ఇలా కుమ్మరి పనులు, అద్దకం పనులు చేసేటువంటి మహారాష్ట్ర వలస మతస్థులు, బొందిలి మతస్థులు మా రాజమండ్రి ప్రాంతంలో రంగరాజుపేటలోని రత్నం కళాల పరిశ్రమ, రత్నం పెన్నుల పరిశ్రమకి ఆద్యులుగా ఉన్నారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని తివాచీలు అంటే ఏలూరు ప్రాంతము. అదే మన పశ్చిమ గోదావరి ప్రాంతంలోని పాలకొల్లు ఆ ఏరియాలో ఉండేదాన్ని లేసుల పరిశ్రమ అంటారు. ఇది రత్నం కళాల పరిశ్రమ రాజమండ్రి ప్రాంతంగా ఉంటుంది. అలా అది మ్యాచింగ్ అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్లోని. అలా ఇది తీసుకోవాలి. మొత్తం ఇప్పుడు 5 అంశాలు చెప్పినాం. అంటే 6 అంశాలు. ఒకటి రత్నం కళాల పరిశ్రమ, ఇది రత్నం కళాల పరిశ్రమ, గ్రంథాలయాలు, సెంట్రల్ జైలు, ఆర్ట్ గ్యాలరీ, దుర్గా సినీ టౌన్, సిటీఆర్ఐ, మొత్తం 6 అంశాలు. 6 అంశాల నుంచి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఇదే మ్యాచింగ్ అడుగుతారు. పెన్నులు కనుక తివాచీలు, పెన్నులు, లేసులు, నెక్స్ట్ గొంగళ్ళు, మన దగ్గర తయారయ్యేటువంటి వస్తువులు, వాటి గురించి మ్యాచింగ్ అడుగుతారు. ఇక గౌతమి గ్రంథాలయం అంటే ఇది గ్రంథాలయ ఉద్యమంలో వస్తుంది. ఇది గ్రంథాలయ ఉద్యమంలో కూడా మ్యాచింగ్ అడుగుతారు. సెంట్రల్ జైలు ఇప్పటివరకు రాలేదు ఎగ్జామ్లోని, కానీ ఆర్ట్ గ్యాలరీ రాలేదు, 2 రాలేదు. మిగతా వాటి మొత్తం మీద ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినాయి.